హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం కొరటాల శివకి సంబంధించి ఒక షాకింగ్ విషయం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి కొరటాలకు ఆ టాపిక్తో ఎలాంటి సంబంధం లేదు. తాను కావాలనుకుంటే సైలెంట్గా ఉండిపోవచ్చు, మనకెందుకు వాళ్ళే చూసుకుంటారులే అని లైట్ తీసుకోవచ్చు కూడా. కానీ కొరటాల శివ ఆ పని చేయలేదు. తానే ముందడుగు వేసి ఒక పెద్ద సమస్యను చాలా స్మూత్గా హ్యాండిల్ చేశాడు. ఇంతకీ అదేంటి అని అనుకుంటున్నారా? పదండి మ్యాటర్లోకి వెళ్ళి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. సాధారణంగా ఒక హీరోకి ఉండే క్రేజ్ అండ్ మార్కెట్ని బట్టి ఫలానా సినిమాకు ఇంత బడ్జెట్ కేటాయించాలని నిర్మాతలు నిర్ణయిస్తారు. అయితే కొందరు డైరెక్టర్ల మీద నమ్మకంతో కూడా భారీ బడ్జెట్ పెట్టేందుకు రెడీ అయిపోతారు. ఆచార్య విషయంలో ఆ రెండు ఫ్యాక్టర్స్ తోడయ్యాయి. ఒకటి మెగాస్టార్ చిరంజీవి, రెండోది కొరటాల శివ, బోనస్గా రామ్ చరణ్ కూడా. చిరంజీవి అండ్ రామ్ చరణ్కు ఎంత క్రేజ్ అండ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు థియేటర్లపై దండయాత్ర చేస్తారు. ఇక కొరటాల శివ ఇంతవరకు ఒక్క ఓటమి కూడా చవి చూడని డైరెక్టర్. పైగా ఈయన తీసిన సినిమాలన్నీ కమర్షియల్గా భారీ విజయాలు సాధించాయి. అప్పటి వరకు ఆయా హీరోల కెరీర్లలో బిగ్గెస్ట్ గ్రాసర్స్గా నిలిచాయి కూడా. ఆ ట్రాక్ రికార్డ్స్ చూసే నిర్మాత నిరంజన్ రెడ్డి ఆచార్యను భారీ బడ్జెట్తో నిర్మించడానికి రెడీ అయిపోయాడు. డైరెక్టర్ ఎంత చెప్తే అంత డబ్బులు ఖర్చు పెట్టేశాడు. చిరంజీవి, రామ్ చరణ్ అండ్ కొరటాల శివ మీద ఉండే నమ్మకంతో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా అడిగినంత మనీ ఈ ప్రాజెక్టుపై ఇన్వెస్ట్ చేశాడు. సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్ల వర్షం కురిపించి తాను పెట్టిన పెట్టుబడి కంటే భారీ లాభాలు తెచ్చిపెడుతుందని ఎంతో ఆశించాడు. తీరా విడుదలయ్యాక ఆయన ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఈ సినిమాకు తారాస్థాయిలో నెగిటివ్ టాక్ రావడం వల్ల రెండో రోజు నుంచే ఆడియన్స్ ఈ మూవీని రిజెక్ట్ చేసేశారు. దీంతో కనీ విని ఎరుగని స్థాయిలో ఈ మూవీ భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక బయ్యర్లైతే రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా భారీ నష్టాలు వచ్చినప్పుడే నిర్మాతలు ముందుకొచ్చి బయ్యర్స్ను ఆదుకుంటారు. సినిమా హక్కులకు సంబంధించిన డీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వీరి మధ్య జరుగుతాయి. అందుకే బయ్యర్స్ నష్టాల్లో ఉన్నప్పుడు వారి నష్టాన్ని భర్తీ చేయడానికి నిర్మాతలు ముందుకొస్తారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో నిర్మాతలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరికీ న్యాయం చేయలేక తంటాలు పడుతుంటారు. అప్పుడు హీరోలు, డైరెక్టర్లు కూడా ముందుకొచ్చి తాము తీసుకున్న రెమ్యునరేషన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆచార్య టీం కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తుంది. కాకపోతే ఈ విషయంలో మాత్రం తొలి అడుగు వేసింది డైరెక్టర్ కొరటాల శివనే. డైరెక్టర్గా తాను హిట్ అందించడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి నష్టపోయిన బయ్యర్స్ని ఆదుకోవాలని కొరటాల శివ డిసైడ్ అయ్యాడు. ఆచార్య ఫ్లాప్ అవ్వడం వల్ల బయ్యర్స్ దాదాపు 60% వరకు నష్టపోయారు. ఈ విషయం తెలిసి నిర్మాత నిరంజన్ రెడ్డితో చర్చించి వాళ్లను కాపాడాలని డైరెక్టర్ కొరటాల శివ రంగంలోకి దిగాడు. మొదటగా తాను తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేశాడు. ఆ తరువాత బయ్యర్లందరూ ఎంతెంత నష్టపోయారో తెలుసుకొని ఆ నష్టాలను పూడ్చాడు. ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా తానే దగ్గరుండి ఈ బిజినెస్ వ్యవహారాలను చూసుకున్నాడు. డైరెక్టర్ కొరటాల శివ ఈ బిజినెస్ వ్యవహారంలో ఇంతలా జోక్యం చేసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అదే నిర్మాత నిరంజన్ రెడ్డి. వీళ్ళు చాలా కాలం నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. కేవలం కొరటాల శివ మాత్రమే కాదు, మన హీరోలైన చిరంజీవి అండ్ రామ్ చరణ్ కూడా తాము తీసుకున్న రెమ్యునరేషన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశారు. అయితే ఈ మెగా హీరోలిద్దరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు కాబట్టి నిర్మాత మొత్తం డబ్బుల్ని వెనక్కి తీసుకోలేదు. 70% వరకు మాత్రమే మనీ తీసుకొని మిగిలిన 30% హీరోలకే ఇచ్చేశాడు. తమకు ఆ డబ్బు కూడా వద్దని ముందుగా నష్టాల్ని భర్తీ చేయమని హీరోలిద్దరూ చెప్పినప్పటికీ నిర్మాత మాత్రం ఒప్పుకోలేదు. మీరు పడ్డ కష్టానికి కనీసం ఈ 30% ఉంచుకోండి అని చెప్పాడు. ఇది వినడానికి చాలా బాగుంది కదూ. నష్టాల్ని కేవలం నిర్మాత మీదే తోసేయకుండా హీరోలు అండ్ డైరెక్టర్లు ముందుకొచ్చి అందరినీ ఆదుకుంటున్నారు. నిజంగా ఈ విషయంలో ఆచార్య టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అయితే ముందుగా ఈ ఇనిషియేటివ్ తీసుకున్న డైరెక్టర్ కొరటాల శివను ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే. సో ఇదే కొరటాల శివ తీసుకున్న ఆ షాకింగ్ నిర్ణయం. ఇంతటితో నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని రాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.